వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఈరోజు వచ్చేసి మేము బంగాళదుంప పచ్చికారం చేస్తున్నానండి. ముందుగా ఆయిల్లో పోపు దినుసులు వేసేసి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత మనము బంగాళదుంపలు ఉడకబెట్టిని వేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసి తర్వాత పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా వేగాక సాల్ట్ వేసి తీసుకోవటమే. అలాగే వేడిగా రైస్ అయిందండి ఫ్రెండ్స్. దీని కాంబినేషన్గా రసం చేస్తాను ఫ్రెండ్స్. రసం పెట్టాను, మరుగుతుంది. రసంలోకి ముందుగా ధనియాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి అలాగే మిరియాలు, కొంచెం చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి వేసి బాగా వేయించి దంచి పొడి కొట్టుకున్నాను. తర్వాత 2 టమోటోలు వేసి బాగా గ్రైండ్ చేసుకొని ఆయిల్లో మనము తాలింపు వేసేసుకొని ఆ పేస్టును వేసి చక్కగా మరగనిచ్చి తీసుకుంటే రసం బాగుంటుంది. ఈ రసము బాగా తెరలేదాకా ఉంచి మనము రైస్తో తింటే సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నము, రసము, బంగాళదుంప పచ్చికారం కాంబినేషన్ బాగుంటుందండి. మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కాంబినేషన్. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రసం అండ్ బంగాళదుంప పచ్చికారం రెడీ అయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది పచ్చికారం. చూస్తేనే నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.